పశ్చిమ గోదావరి జిల్లా మావుళ్ళమ్మ అమ్మవారిని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దర్శించుకున్నారు. మావుళ్ళమ్మ అమ్మవారి ఆశీస్సులతోనే ఈ స్థాయికి వచ్చారని అన్నారు. 2-3 రోజుల్లో కేంద్ర మంత్రి బాధ్యతలు చేపడతామని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో నకిలీ జర్దా తయారీ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. చార్మినార్లో నివాసం ఉండే సయ్యద్ ఇర్ఫాన్ గత కొన్ని రోజులుగా జర్దా తయారీ కేంద్రాన్ని నడిపిస్తున్నారనే సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి 3 అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 18 కిలోల జర్దాను స్వాధీనం చేసుకున్నారు. భైంసాలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలు జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పట్టణంలోని కూతవేడి దూరంలో మిషన్ భగీరథ వద్ద హనుమాన్ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ చోరీకి పాల్పడ్డారు. రాత్రి వేళల్లో గస్తీల్లో పెట్రోలింగ్ నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో దొంగలు బీభత్సం సృష్టించారు. సురేష్ ఆచార్యుల ఇంట్లో 5 లక్షలు విలువ చేసే 9 తులాల బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనానికి పాల్పడ్డారని బాధితులు వాపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజంపేటలో ప్రేమ కులాంతర వివాహం చేసుకున్న అమ్మాయిని వారి బంధువులు దౌర్జన్యంగా అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన ఘటన కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో నివాసం ఉంటున్న వీఆర్ఓ రాముడు కుమారుడు జీవన్ సాయి హరితను ప్రేమించాడు. పెద్దలను ఎదిరించి ఇద్దరు వివాహం చేసుకున్నారని అక్కస్తోని ఇంట్లో నుంచి గెంటేశారు. హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. నగరంలోని దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, మలక్పేట, చాదర్ఘాట్, సైదాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం దుర్గానగర్ గణేష్ మున్సిపల్ హైస్కూల్ మొత్తం 930 మంది విద్యార్థులు ఉన్నారని, ఈరోజు మొదటి రోజు స్కూల్ ఓపెనింగ్ కావడంతో దాదాపు 250 మంది మాత్రమే విద్యార్థులు వచ్చారని స్కూల్ హెడ్ మాస్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు. విద్యార్థులందరికీ బుక్స్ను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోకపురంలోని సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణ పనులను మంత్రులు భట్టి, పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల పరిశీలించారు. బ్యారేజీ పనులను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సాగునీటి అవసరాల కోసం రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులతో పాటు నాణ్యమైన విద్య దొరుకుతోందని, సమయాన్ని వృధా చేయవద్దని పిలుపునిచ్చారు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి దయానంద్. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు బుక్స్ను పంపిణీ చేశారు. నాణ్యమైన విద్యను అందించడం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారన్నారు.